హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఇస్రోలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. 10వ తరగతి చదివిన వారు, ఇంటర్మీడియట్ చదివిన వారు, డిగ్రీ చదివిన వారికి డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి రావడం అయితే జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రావడం జరిగింది అహ్మదాబాద్ నుంచి. మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ సైట్ యూఆర్ఎల్ అయితే లింక్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 14/12/2025కి మన రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఆన్లైన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్కి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మనకి మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సివిల్ ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఆర్కిటెక్చరు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్కి మనకి ఏం చదువుకోవాలంటే బీఈ కానీ, బీటెక్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ చదివిన వారు, 60% మార్క్స్ వచ్చిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కానీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, బీసీఏ చదివిన వారు కానీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లైబ్రరీ సైన్స్ కానీ, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివిన వారు కానీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బ్యాచిలర్ అండ్ సోషల్ వర్కర్స్ కానీ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బ్యాచిలర్ అండ్ ఆర్ట్స్ హిందీ, ఇంగ్లీష్ కానీ చదివిన వారికి ఏం చదవాలంటే గ్రాడ్యుయేట్ నుంచి 60 మార్క్స్ అయితే చదివిన వారికి 60 మార్క్స్ ఎవరికి వచ్చిన వారో దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి టెక్నికల్ అప్రెంటిస్కి వచ్చేటప్పటికి టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కమ్యూనికేషన్కి, తర్వాత టెక్నికల్ అప్రెంటిస్ మెకానికల్ ఇంజనీరింగ్కి, టెక్నికల్ అప్రెంటిస్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నికల్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, టెక్నికల్ అప్రెంటిస్ సివిల్ ఇంజనీరింగ్కి, డిప్లొమా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ, టెక్నాలజీ ఇన్ రెస్పెక్ట్ ఫీల్డ్ నుంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ట్రేడ్ అప్రెంటిస్ అనేసి మూడు ట్రేడ్ల కింద విడగొట్టే జరిగింది. ఒకటి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఒక టెక్నికల్ అప్రెంటిస్, మూడోది ట్రేడ్ అప్రెంటిస్కి కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి కానీ, తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ కార్పెంటర్, వుడ్ వర్క్ టెక్నీషియన్ కానీ, తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ పెయింటర్ జనరల్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ మనకి డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ మెషినిస్ట్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ టర్నర్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ ల్యాబ్ అటెండర్ కెమికల్ ప్లాంట్ కానీ, ట్రేడ్ అప్రెంటిస్ అటెండర్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో కానీ, ట్రేడ్ అప్రెంటిస్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్లోకి కానీ, తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అండ్ రేడియో అండ్ టీవీ కోసం కానీ, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ కానీ, దానికైతే క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఐటీఐ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవాలంటే 10వ తరగతి చదివి ప్లస్ ఐటీఐ చేసిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది ఓన్లీ ఇండియన్ నేషనల్ కంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. పోస్ట్ 1 నుంచి 11 దాకా మనకి ఏజ్ ఏ విధంగా ఉందంటే 18 నుంచి 28 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. అంటే 4/12/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలు దాటిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత పోస్ట్ 12 నుంచి 28 దాకా 18 నుంచి 35 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఏజ్ ఆన్ 4/12/2025కి అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు దాటని వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉంటే పైన 2 పోస్టులకి 3 ఇయర్స్ ఓబీసీ వారికి ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 10 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్కి, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనకి ఓబీసీ వారికి, 15 సంవత్సరాలు వచ్చి ఎస్సీ ఎస్టీ వారికి దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి మీకు జాయిన్ అయిన తర్వాత స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్రెంటిస్ ఎందుకు చేయాలని చాలామంది అనుకుంటారు కదా. అప్రెంటిస్ చేయడం వల్ల ఇస్రోలో మీకు ఏదైనా జాబ్స్ పడితే ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే మీకు కంపల్సరీ జాబ్లో వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు ఉద్యోగం రావడం అయితే జరుగుతుంది. కాబట్టి అప్రెంటిస్ చేసిన వారికి ఇదే ఉపయోగం, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్రో నుంచి. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చి మనకి 12,300 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ అప్రెంటిస్కి వచ్చి 10,900 ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ అప్రెంటిస్ కూడా మనకి దీంట్లో పోస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. 17 నుంచి 18 దాకా ఉన్న వారికి 10,000 నుంచి 10,560 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ కోడ్ 19 నుంచి 28 దాకా 11,040 రూపాయలు మీకు పేమెంట్ స్టైఫండ్ ఫండ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి అప్రెంటిస్కి 1 ఇయర్కి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ట్రేడ్స్ అప్రెంటిస్ సర్టిఫికేట్ చాలా రకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయితే పెట్టరు, కానీ ఈ రిజల్ట్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేయడం జరుగుతుందంటే మీ పర్సంటేజ్ 10థ్లో కానీ, డిగ్రీలో కానీ, డిప్లొమా కానీ, ఐటీఐలో కానీ దాన్ని బట్టి వీరు షార్ట్ లిస్ట్ అయితే తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి అప్రెంటిస్ అయితే మనకి 12 నెలలు అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్లో ఏదైనా క్వారీస్ అయితే ఉంటే మనకి ఇక్కడ నెంబర్ సైడ్ ఇవ్వడం జరిగింది. మీరు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండే నుంచి ఫ్రైడే దాకా ఫోన్ చేసి అయితే మీరు వీళ్ళకి కనుక్కోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక యూఆర్ఎల్ లింక్ ఇవ్వడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి మీరు ఈమెయిల్ ఐడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడికి ఒక లింక్ రావడం అయితే జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్సంటేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది 14 డిజిట్స్. అది అంతా చేసుకుని మనకి సబ్మిట్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ ప్రింట్అవుట్ తీసుకున్న కాపీ, దాంతో ఫలంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, తర్వాత ఆధార్ కార్డు, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్లు ఈడబ్ల్యూఎస్కి తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్లతో బలంగా తీసుకుని మీకు పిలవడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పిలిచిన తర్వాత మిమ్మల్ని అప్రెంటిస్లు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 14/12/2025 సాయంత్రం 17 గంటల లోపు దీనికి అప్లై చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకుని పెట్టుకోండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.